లో ఫస్ట్ ఇరిగేషన్ మెయిన్ అక్కడ ఎన్ఎస్పి దగ్గర నుంచి ఫస్ట్ బైపాస్ రోడ్డు వరకు, బైపాస్ రోడ్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ వరకు, కేబుల్ బ్రిడ్జ్ నుంచి ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ వరకు ఫేజ్డ్ మేనర్లో 2 టైప్స్ అటు ఇటు 2 సైడ్స్ కూడా కంప్లీట్ చేసుకుంటూ రమ్మని చెప్పాం. దానికి కూడా ల్యాండ్ ఇష్యూస్ని ముఖ్యమంత్రి గారితో చెప్పి దాన్ని కూడా క్యాబినెట్లో అప్రూవ్ చేపిస్తానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అది లాస్ట్లో చూపిస్తాను మీకు. అదేవిధంగా మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషను ఆ రోజు 29 చెరువులకే అడిగారు వాళ్ళు ఫస్ట్ డిపిఆర్లో, కానీ ఇంకొక 17 చెరువులు ఉన్నాయి, వాటికి కూడా కావాలని అడిగారు. దానికి ఇంకొక 30 కోట్లు కావాలని చెప్పి అడిషనల్ ప్రపోజల్ వచ్చింది. దాన్ని కూడా ప్రపోజల్ తీసుకొని ఈ సంవత్సరమే ఉగాది కల్లా ఆ చెరువులన్నీ నింపే బాధ్యత తీసుకుంటానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఖమ్మం పట్టణానికి ఒక మంచి హరిత హోటల్ టూరిజానికి సంబంధించి సైట్ చూడమని చెప్పాం. జిల్లా యంత్రాంగం 2-3 సైట్లు పరిశీలించింది. సారీ అమ్మ, జ్వరం ఉంది కొంచెం, ఏమనుకోవద్దు. హరిత హోటల్ కూడా ఎక్కడుంటే మంచిగా ఉంటుందో మీరు కూడా సజెస్ట్ చేస్తే మీకు కూడా ధన్యవాదాలు. త్వరగా 2-3 రోజులలో ఒక మంచి సైట్ చూసి హరిత హోటల్ ఎక్కడుంటే మంచిగా ఉంటుంది మన ఖమ్మం పట్టణానికి మీరు దాన్ని సజెస్ట్ చేయవలసిందిగా కోరుతున్నా. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రిక్వెస్ట్ చేశాను. మంచి దేవస్థానం దగ్గరగా అమరావతిలో ఏ రకంగా నిర్మాణం జరుగుతుందో నా ఖమ్మంలో కూడా ఆ రకంగా దేవస్థానం ఉండాలని చెప్పి అడిగాం. వాళ్ళు 20 ఎకరాలు అడిగారు. ఇప్పుడు 17.5 ఎకరాలు వాళ్ళకి ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. 2-3 ఎకరాల్లో కొద్దిగా ఆక్యుపేషన్స్ ఉన్నాయి. అయినా సరే 20 ఎకరాలు టీటీడీకి ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్స్ తయారు చేసింది. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత ఆ పనులు కూడా ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ప్రారంభిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా స్వామినారాయణ గురుకుల స్కూలు మన రాష్ట్రంలో మనకి ఇచ్చారు. ఆ యొక్క ట్రస్ట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, అక్కడ కూడా స్థలం అనీవెన్గా ఉండటం, అంతకుముందు మీకు తెలుసు మట్టి మాఫియా కొన్ని 100 అడుగులు గోతులు పెట్టేసి ఆ యొక్క మట్టి ఎడిపోయిందో నాకు తెలియదు, కానీ అక్కడ స్కూలు కట్టాల్సి వచ్చింది. అదంతా లెవెల్ చేసి ఇప్పుడు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేసరికి కొంచెం డిలే అయింది. అయినా సరే 1.5 year అట్లా దానికి కూడా డేట్స్ ఇచ్చాం. అది వరల్డ్ బెస్ట్ స్కూల్ ఇన్ ది కంట్రీ. మీరు 1-2 చూసి ఉంటారు. హైదరాబాద్లో ఉంటుంది, సూర్యాపేటలో ఉంటుంది. బెస్ట్ స్కూల్, సంస్కృతి సంప్రదాయాలకి నిలమైనటువంటి స్వామినారాయణ స్కూలు ఎక్కడా ఇవ్వలేదు. కానీ మన పిల్లలకి కొంత వెసులుబాటు ఇచ్చాం. 10% మన లోకల్లోనే తీసుకోవాలని. ఎక్కువ ట్రైబల్స్ ఉంటారు కాబట్టి గిరిజన పిల్లలకి వెసులుబాటు కావాలని చెప్పి మేము క్యాబినెట్లో స్థలం ఇచ్చేటప్పుడు వాడు రేటుకే తీసుకున్నా కూడా ఖమ్మం పట్టణానికి, ఖమ్మం జిల్లాకి, ఉమ్మడి జిల్లాకి, అటు వరంగల్కి, ఇటు నల్గొండకి మంచి స్థలం ఖమ్మం కాబట్టి స్వామినారాయణ తీసుకోవడం జరిగింది. అది కూడా మీరు పరిశీలించాలని చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా వెలుగుమట్ల అర్బన్ పార్కు, దానికి కూడా ఇప్పటికే 4-5 కోట్లు శాంక్షన్ చేశాము. ఇంకా కొంత ఆక్యుపేషన్లో ఉంది, ఆక్రమించుకొని ఉన్నారు. వాటిని అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ పూర్తి చేసి దానికి అక్కడ కావాల్సినటువంటి వస్తువులని ఒక్కొక్కటి సమకూరుస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఒక మ్యూజియం మన వెలుగుమట్ల పార్కులో ఉండేటట్టుగా ప్రపోజల్ అడిగాను. ఆ ప్రపోజల్ వస్తే మనం కానీ కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని ఖమ్మంలో ఒక మంచి మ్యూజియం, జంతు ప్రదర్శనశాల అంటామా ఏమంటాము, జూ పార్క్ అటువంటిది చేయాలనేది నా కోరిక. ఎందుకంటే ఖమ్మం పట్టణానికి లంగ్ స్పేస్ లేదు. అప్పుడెప్పుడో మనం లక్కారం మొదలు పెడితే కొంతవరకు కొంత సేద్యేరుతున్నారు, కానీ రష్ అయిపోయింది. వెలుగుమట్ల మనకి 500 ఎకరాల చిల్లర ఉంది. అది చేసుకుంటే పిల్లలకు కానీ పర్యాటకులకు కానీ ప్రతిదానికి కూడా మంచి వెసులుబాటు ఉంటుంది. ఖమ్మానికి ఇంత దగ్గరలో అర్బన్ పార్క్ ఉండటం అనేది ఎక్కడ చరిత్రలో లేదు. సత్తుపల్లి, కొత్తగూడెం ఇది 3 కన్సీవ్ చేశాను, 3టికి పైసలు ఇచ్చాను. ఈ 3 పార్కులు చేస్తే ఖమ్మం